నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే ఎడ్యుకేషన్ ఛానల్. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్ అనేది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అనమాట. సో, ఆ ట్రెండ్‌ని ఎలా మార్చుకోవాలి? లేదంటే ఏం చేయాలనేది కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరీష్ తిన్నేటి లైఫ్ కోచ్ అన్నమాట. ఆయనని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. బ్యాక్ డోర్ నుంచి కూడా చాలామంది ఫేక్ అవును. సర్టిఫికేట్స్ ఫేక్ పెట్టి, సర్టిఫికేట్ పెట్టి ఫేక్ ఎక్స్‌పీరియన్సెస్ ఒక పెట్టి 1 మంత్, చేస్తాం. 2 మంత్ కష్టపడ్డాం అనుకోండి. తర్వాత 1 ఇయర్‌లో కానీ, 2 ఇయర్స్‌లో కానీ ఇప్పుడు ప్యాకేజ్ చూసుకుంటూ కూడా చేస్తూ ఉంటాము యాహ్! జాబ్. యాహ్! సో, ఆ 1 మంత్ కోసం కష్టపడితే ఇయర్స్ ప్యాకేజ్ చేసుకొని జాబ్ చేసుకోవచ్చు. హ్మ్. బ్యాక్ డోర్ నుంచి ఒక 2 లాక్స్ పెట్టి జాబ్ చేసుకుందాము సాఫ్ట్‌వేర్ జాబ్ అని ఫ్రెండ్స్ సలహాతోనో, ఎవరో సలహాతోనో చేస్తూ ఉంటారు. యాహ్! సో, వాళ్ళు బ్యాక్ డోర్‌గా వెళ్ళి జాబ్ చేస్తూ తిప్పలు పడడం, దాన్ని స్ట్రెస్‌గా ఫీల్ అవ్వడం, మళ్ళీ తీసుకున్న అప్పుని తీర్చలేకపోవడం, ఆ జాబ్ కొన్ని రోజులే ఉంటుంది మళ్ళీ. అవును. ఎప్పుడు 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ అట్లా ఉండదు. సబ్జెక్ట్ లేదు కానీ బ్యాక్ డోర్ నుంచి జాబ్ చేస్తారు సాఫ్ట్‌వేర్స్. వెరీ రాంగ్ అండి. ఎన్ని మాట్లాడినా సరే, అధర్మ మార్గము ఈజ్ రాంగ్. తప్పు దారియే. ఎలాంటైనా గానీ, ఫేక్ ఎక్స్‌పీరియన్స్ కాదు ఏదైనా కానీ, నీకు నచ్చని ఫీల్డ్‌లో ఆర్ నచ్చిన ఫీల్డ్‌లో నువ్వు తప్పు దారిలో వెళుతూ డబ్బు సంపాదించుకోవడానికో, లేకపోతే ఇంకోటేదో నీకు పేరొస్తుందనో, ఇంకో ప్రాజెక్ట్ వస్తుందనో, రాంగ్ ఎక్స్‌పీరియన్స్‌తో, ఫేక్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళకూడదు. అది తప్పు. ఎన్ని సార్లు చెప్పినా తప్పు. దాని ద్వారా వచ్చే స్ట్రెస్ అసలు అన్‌ఇమాజినబుల్‌గా ఉంటుంది. నీకొకటేమో జాబ్ స్ట్రెస్, రెండోది జాబ్‌లో ఈ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ బయటపడుతుందేమో అనే స్ట్రెస్. సో, అందుకని ఫేక్ సర్టిఫికేట్స్, ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ఎవరో ఫ్రెండ్ సలహా ఇచ్చారని ఏం కాదు, మేమంతా పెట్టాము అని తప్పు దారి తొక్కడం చాలా ఈజీ. కానీ అలాంటి దారి వెళ్ళకండి. ఎంత కష్టమైనా సరే మీ ఓన్‌గా చేసుకోవడం, మీ ఓన్‌గా కష్టపడి తెచ్చుకోవడం, ఒక 6 నెలలు లేట్ అయినా పర్లేదు కరెక్ట్ మెథడ్‌లో వెళ్తాను అని అనుకోవడం చాలా చాలా ముఖ్యము. అండ్ ఆల్వేస్ ధర్మ మార్గంలో ఉండాలి. అధర్మంగా రాంగ్ వేలో ఏది తెచ్చుకోదు. తెచ్చుకున్న వెంటనే ఎనీ మిస్టేక్ దాని వెనకాలే స్ట్రింగ్స్ వస్తాయి. దాని వెనకాలే మనకి స్ట్రెస్ కూడా అంటుకొని వస్తుంది. సో, నెవర్ ఎవర్ డూ దట్. అది ఎంకరేజ్ చేయొద్దు అసలు రాంగ్. ఓకే. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కానీ, లేదంటే సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా కానీ, స్ట్రెస్ వలన ఆ జాబ్ మాకొద్దు అనేసి ఇప్పుడు పానీపూరి బండినో, లేదంటే ఏదైనా టీ బిజినెస్సో టైమ్ అలా పెట్టుకున్నాను. యాహ్! టీ షాప్స్ కానీ అలా పెట్టుకుంటారు. హ్మ్. హ్మ్. అలా ఎందుకు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది వాళ్ళకి? ఇప్పుడు ఇదొక ట్రెండ్ లాగా తయారు చేస్తున్నారు. అంటే ఏదైనా సరే డబ్బుకి లింక్ పెట్టారు అంటే ఇంకా ఆ జాబ్‌లో పర్పస్ ఉండదు. ఎలాగైనా డబ్బు సంపాదించాలి అనుకుంటే పానీపూరి బండి గానీ, లేపోతే ఏదైనా పెట్టుకోవచ్చు. హ్మ్. ఏది తప్పు జాబ్ అని, తక్కువ జాబ్ అని కాదు. పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎంతసేపు డబ్బు ప్రయారిటీ, నాకు డబ్బు రావాలి అని ప్రయారిటీ పెట్టుకున్న రోజులు, ఇలా ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించి చూసావా మేము గూడా సంపాదిస్తున్నాం అని ఉంటుంది. ఒక ఇంజినీర్ చేసే పని ఇంజినీరే చేయాలి. ఒక పానీపూరి బండి పెట్టుకునేవాడు పానీపూరి బండి పని చేయాలి. అక్కడున్నవాడు ఇది బావుందనుకున్నా, ఇక్కడున్నవాడు అది బావుందనుకున్నా స్ట్రెస్సే. ఎప్పుడు గూడా చాలా మందికి తెలీదు ఈ పాయింట్. ఆఫీస్‌లో ఉంటూ వాడెవడో టీ షాప్ పెట్టాడు. వాడికి రూ. 1,00,000 వస్తున్నాయంట. టీ షాప్ పెట్టుకునే వాడికి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి అసలు కంపారిజనే ఉండదు. ఎప్పుడూ అది రాంగ్ కంపారిజన్. ఎందుకో తెలియదు అలా చేస్తారు. ఈ మధ్య కొత్త రోగం అంటగడుతున్నారు. ఆ రోగం పేరు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఓకే. ఎవరికి వాడు నేను కొత్త కంపెనీ పెట్టేస్తా. జాబ్ 9-5 జాబ్ ఒద్దు. ఈ టైప్‌లో రాంగ్ ఒక రోగం అంటగడుతున్నారు. నిజంగా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అనుకుంటే వాడికి ఏదైనా కొత్త కంపెనీ పెట్టాలి. ఏదైనా ఒక కొత్తగా చెయ్యాలి అనుకుంటే వెరీ గుడ్. కానీ ఫేక్‌గా ఈ వీడియోలు చూసేసి నేను కూడా ఒక ఐడియాతో ఏదైనా కంపెనీ పెట్టేస్తా అని అనుకుని ఎంతోమంది ఫెయిల్ అయిపోతున్నారు. అండ్ నేనొక ఎంటర్‌ప్రెన్యూర్‌ని అయిపోతా. నేనొక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో వెళ్ళిపోతాను. నాకంటూ ఒక కొత్త కంపెనీ ఉంటుంది అనే ఆలోచనతో దే ఆర్ వాళ్ళకి వాళ్ళే ఎంత మిస్‌లీడ్ చేసుకుంటున్నారంటే అందరూ కంపెనీలు పెట్టేయలేరు. అందరికీ 9-5 జాబ్ వేస్ట్ అని కాదు. చాలామందికి తెలియదు 9-5 జాబ్ వేస్టు. మనం గూడా ఏదైనా షాప్ పెట్టేద్దాం. మనం గూడా ఏదైనా బిజినెస్ పెట్టేద్దాం. అందరికీ బిజినెస్ సెట్ కాదు. మన దగ్గర నుంచి ఎంతోమంది పిల్లలు, ఎంతోమంది ఇంజినీరింగ్ చేసి, చిన్న కాలేజీల్లో ఇంజినీరింగ్ చేసి, అమెరికా లాంటి కంట్రీకెళ్ళి ఏ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేయట్లే. అక్కడ జాబ్ చేసుకొని చాలా సంపాదించుకుంటున్నారు. సో, ఆల్వేస్ రిమెంబర్ ఎవరినో చూసి మనము కంపెనీ పెట్టేద్దాం. మనం గూడా ఒక షాప్ పెట్టేద్దాం. వాళ్ళలాగా టీ బండి పెట్టేద్దాం. పానీపూరి బండి పెట్టేద్దాం. హోటల్ పెట్టేద్దాం అని బయటకొస్తే మునిగిపోయే ఛాన్సులు చాలా ఎక్కువుంటాయి. మునిగిపోయే వాళ్ళ స్టోరీలు చెప్పరు.
సక్సెస్ అయిన వాడి స్టోరీ మాత్రమే చెప్తారు. అలా జాబ్ వదులుకుని బయటకొచ్చి ఇప్పుడు జాబు లేక అటు హోటల్ పెడితే ఆ హోటల్ ఫెయిల్ అయిపోయి అప్పుల పాలైపోయిన వాళ్ళు ఎంతోమంది మా దగ్గరకొస్తారు. అలాంటి వాళ్ళ స్టోరీలు చెప్పరు కాబట్టి ఎవడినో చూసి మనం ఇది మానేయాలి, వదిలేయాలి అనుకోవద్దు. నిజంగా బయటకెళ్ళి నీ టీ అంత అద్భుతంగా ఉంది, తాగారు, డబ్బులొచ్చాయి ఫైన్. బట్ అది సాఫ్ట్‌వేర్ జాబ్‌కి ఆర్ అది ఒక డాక్టర్ జాబ్‌కి, అది ఒక ఇంజినీరింగ్, లాయర్ జాబ్‌కి మ్యాచ్ అవ్వదు, మ్యాచ్ అవ్వకూడదు. ఆ 2 వేరు. ఎవరి రెస్పెక్ట్ వాళ్ళకుంది. కానీ ఇందులో చేస్తూ అది బావుందని, అందులో చేస్తూ ఇది బావుందని ఎప్పుడు ఆలోచన చేస్తే స్ట్రెస్సే వస్తుంది. ఇప్పుడు స్ట్రెస్ లేకుండా ఏదైనా జాబ్ లేదా సార్? ఇన్ కేస్ ఏదైనా జాబ్ ఉంటే వాళ్ళెందుకు అంత ఇదిగా సాఫ్ట్‌వేర్ జాబే కావాలని అనుకుంటున్నారు? ఇంకోటేంటంటే మన ఇండియాలోనే ఉందా స్ట్రెస్ అనే బాధ? ఇంకా ఫారిన్ కంట్రీలో కూడా ఉందా? అన్ని చోట్ల ఉందమ్మా. స్ట్రెస్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ జాబ్. దేనికైతే నీకు డబ్బు అవసరం ఉంటుందో, హై పేయింగ్ ఉంటుందో, తర్వాత హై డిమాండింగ్ ఉంటుందో, వాటికి స్ట్రెస్ ఉండి తీరుతుంది. ఏ జాబ్ అయినా కానీ. మీరు నమ్మరు, 10,000 అప్పుందని రైతు ఆత్మహత్య చేసుకున్న రోజుల్లో ఉన్నాం. 10,000, 1,00,000 అప్పుందని, 2,00,000 అప్పుందని ఆత్మహత్యలు చేసుకున్నారు. సో, స్ట్రెస్ మనిషిలో ఉంటుంది, జాబ్‌లో ఉండదు. ఇది ఎప్పుడు నేను పదే ఇప్పుడు పదే ఏ చెప్తుంటాను. జాబ్ చేసినా గానీ స్ట్రెస్ అనేది ఉంటుంది. ఏ జాబ్‌లో అయినా సరే మనము సరిగ్గా చేయకపోతే స్ట్రెస్ ఉంటుంది. ఓకే. జాబ్‌లో స్ట్రెస్ ఉండదు. ఓకే. మనము కరెక్ట్‌గా దాన్ని అవగాహన చేసుకోలేక, అదే కంపెనీలో మనకంటే మన పొజిషన్‌లోనే ఉంటూ బాగా ఆనందంగా ఉండేవాళ్ళుంటారు. మన పొజిషన్‌లోనే ఉంటూ స్ట్రెస్‌ఫుల్ పడేవాళ్ళుంటారు. సో, జాబ్‌లో స్ట్రెస్ ఉండదు. జాబ్ తీసుకునే వాళ్ళలో స్ట్రెస్ ఉంటుంది. రూ. 1,00,000 అప్పు కోసం సూసైడ్ చేసుకునే వాళ్ళుంటే, వేల కోట్ల డబ్బులు ఎగ్గొట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో, స్ట్రెస్ అనేది నీ తీసుకునే మెంటాలిటీని బట్టి ఉంటుంది, మైండ్‌ని బట్టి ఉంటుంది, నీ మూడ్‌ని బట్టి ఉంటుంది, నీ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. ఇది ఎవరైనా అర్థం చేసుకుంటే దీని స్ట్రెస్ అమెరికాకెళ్ళడం కాదు, నువ్వు ఉగాండాలో చేసినా, ఇంకెక్కడైనా చిన్న కంట్రీలో చేసినా, మనలాంటి పెద్ద కంట్రీలో చేసినా కూడా నీకు స్ట్రెస్ నిన్నేమీ చేయదు. బట్ ఎప్పుడైతే నువ్వు అక్కడెక్కడో ఏదో బావుంది, నాది బాలేదు, అదేదో జరిగితే బావుంటుంది, ఈ ప్రాజెక్ట్ వస్తే బావుంటుంది, నా బాస్ నాకు సపోర్ట్ చేస్తే బావుంటుంది, ఇలా ఎవరి మీదో తోసేసి నేను బావుండాలి అనుకుంటే ఎప్పటికీ జరగదు. సో, స్ట్రెస్ ఈజ్ ఇన్‌సైడ్ యూ, నాట్ ఔట్‌సైడ్ యూ. సో, దీన్ని మేనేజ్ చేసుకోవడము, దీన్ని అర్థం చేసుకోవడము, ఈ స్ట్రెస్‌ని దాటి బయటికి రావాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ గురించి, లేదంటే సూసైడ్స్ గురించి, సాఫ్ట్‌వేర్ థాట్స్ గురించి వాళ్ళు ఎలా ఆలోచించి వెళ్తున్నారు? వెళ్ళిన తర్వాత అక్కడ చేస్తున్న ఎక్స్‌పీరియన్స్‌తో సహా వాళ్ళు ఏమేమి చేస్తున్నారు? దేనివల్ల స్ట్రెస్ వస్తుంది? అసలు స్ట్రెస్ ఏ విషయం వల్ల చేయకూడదు, ఆ విషయం వల్ల చేయకూడదు. ఏ జాబ్ చేసినా కూడా స్ట్రెస్ అనేది కామన్‌గా ఉంటుంది. దాన్ని ఎలా నివారించాలనేది కూడా మంచి మాటలు చెప్పారు. మంచి టాపిక్ చెప్పారు. అండ్ ఇది తప్పకుండా మా వ్యూవర్స్‌కి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీ టైం కేటాయించి మా స్టూడియోకి వచ్చి ఇన్ని మంచి మాటలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను తప్పుగా మాట్లాడినందుకు క్షమించండి. అందరూ హ్యాపీగా, హెల్తీగా ఎప్పుడు సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి. థ్యాంక్ యూ సార్.